ప్రతి నెల 1వ తేదీ నుండి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటాయని శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. అంతేకాకుండా రేషన్ కంపెనీలో పేదలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, విమర్శలకు తావు లేకుండా రేషన్ అందించడమే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమని ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ రోడ్డు, పాతూరు, దేవాంగనగర్, ఇందిరా కాలనీ, శంకవరం, మాచవరం తదితర ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ దుకాణాలను కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి జూన్ 1న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేస్తూ సామాన్యుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1వ తేదీ నుండి పాత విధానానుసారం రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. గత ప్రభుత్వం అమలు చేసిన మొబైల్ వాహనాల విధానం వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు. ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు 2 పూటల లబ్ధిదారులకు వస్తువులు అందేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. అదేవిధంగా 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు మరియు దివ్యాంగులకు వారి ఇంటి వద్దకే రేషన్ సరఫరా చేయనుందని, ఇందుకోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖాధికారులు, రేషన్ డీలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.